నా పేరు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి. నేను ఒక కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ స్టార్ హాస్పిటల్స్లో. ఇక్కడ నేను డైరెక్టర్ ఆఫ్ నెఫ్రాలజీగా కూడా ఉంటున్నాను. డయాలిసిస్ అనేది ఒక ప్రక్రియ. దాంతో మన ఒంట్లో ఉండే కల్మషాలను లేదా విష పదార్థాలను బయటికి తీసే పాసిబిలిటీ ఉంటుంది. నార్మల్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి 2 రకాల కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు. అక్యూట్ లేదా సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే నిన్నటి వరకు బాగున్న వాళ్ళు సడన్గా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ తగ్గడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంటారు. ఇది మామూలుగా మనకి డయేరియా అంటే నీళ్ల బేదులు అలాగే చాలా ఎక్కువ అయినప్పుడు, లేదా మనం వాడే కొన్ని మందులు, నొప్పులకి మందులు వాడినప్పుడు సడన్గా మన కిడ్నీ ఫంక్షన్ తగ్గచ్చు. లేదా మలేరియా లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మన కిడ్నీ ఫంక్షన్ తగ్గచ్చు. వీళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎంతవరకు కిడ్నీ ఫంక్షన్ ఉందో చూసుకొని ఒక్కొక్కసారి టెంపరీగా డయాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ నార్మల్కి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళకి డయాలిసిస్ అనేది నిలపడం జరుగుతుంది. అదే క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ డిజీజ్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరము పెరిగి కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళని మనం క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని అంటాం. వీళ్ళకి 10% కంటే తక్కువ కిడ్నీ ఫంక్షన్ ఉన్నప్పుడు బయట నుంచి కొంచెం సపోర్ట్ అవసరం వస్తుంది. ఈ సపోర్ట్ని మనం డయాలిసిస్ అని అంటాం. ఈ డయాలిసిస్ అనే ప్రక్రియలో 2 రకాలు ఉంటాయి. ఒకటి, మనము హాస్పిటల్కి వారానికి 3 సార్లు వెళ్ళి మన బ్లడ్ మన బాడీలోంచి బయటికి వచ్చి ఒక మెషిన్లో ఒక ఫిల్టర్లోకి వెళ్ళి ఈ విష పదార్థాలన్నీ బయటికి వచ్చేసి ఆ 4-5 గంటల్లో మళ్ళా ప్యూర్ అయిన బ్లడ్ మన బాడీలోకి ఎంటర్ అవ్వడము. దీన్ని మనము బ్లడ్ డయాలిసిస్ లేదా హీమోడయాలిసిస్ అని అంటాం. 2వ రకము, మనం హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మేము కడుపు డయాలిసిస్ లేదా పెరిటోనియల్ డయాలిసిస్ అని అంటాం. ఇక్కడ ఒక రకమైన ఫ్లూయిడ్ మన అబ్డమన్లోకి వెళ్ళి 4 నుంచి 6 గంటలు అక్కడ ఉండడం వల్ల మన బాడీలోని విష పదార్థాలని తనలోకి తను తీసుకుంటుంది. ఈ 4 లేదా 6 గంటల తర్వాత ఈ ఫ్లూయిడ్ మనం బయటికి డ్రైన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాగ్ 2 లీటర్స్ అలాగా లోపలికి ఉంచుకోవచ్చు. ఈ పెరిటోనియల్ డయాలిసిస్ ప్రతిరోజు చేసుకుంటూ పేషెంట్ తన నార్మల్ వృత్తి కంటిన్యూగా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవి 2 రకాలు మనకి డయాలిసిస్ అనేది ఉంటుంది. ఇది కాక మనం కిడ్నీ మార్పిడి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా కూడా డయాలిసిస్ స్టేజ్ రీచ్ అయిన వాళ్ళకి డయాలిసిస్లోనే ఉండకుండా తొందరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎక్కువ రోజులు జీవించిన రోజులు చాలా మంచి క్వాలిటీతో జీవించడం అనే అవకాశం ఉంటుంది. దీనికోసం మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా చేసుకోమని చెప్తామన్నమాట. డయాలిసిస్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంకా కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ చాలా సివియర్గా లేకున్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని రకాలైన డయాలిసిస్ చేయిస్తూ వాళ్ళ బాడీలోని సాల్టు, వాటరు, యాసిడ్, యూరియా ఇలాంటివన్నీ బయటికి తీసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా మన కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత డయాలిసిస్ స్టార్ట్ చేయడం అయితే మన జీవిత కాలం అంతా కూడా డయాలిసిస్ చేయించుకుంటూ ఉండాలి. అలా కాకుండా డయాలిసిస్లో ఉండేదానికంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన ఇంట్లో ఎవరైనా ముందుకు వచ్చి మన కిడ్నీ ఇస్తే దాన్ని మనం తీసుకొని నార్మల్ లైఫ్ జీవించే అవకాశం ఉంటుంది. సో మనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి చాలా డయట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నార్మల్గా కిడ్నీ డిజీజ్ స్టేజ్ 1, 2, 3, 4 వాళ్ళకి ప్రోటీన్ రిస్ట్రిక్షన్ పెడతాము, సాల్ట్ రిస్ట్రిక్షన్ పెడతాము, ఆయిల్ రిస్ట్రిక్షన్ పెడతాము, కొన్ని రకాలైన పొటాషియం కంటెంట్ ఉండే ఫ్రూట్ జ్యూసెస్ అది వద్దంటాం. అదే డయాలిసిస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి నార్మల్గా ఫుడ్ రిస్ట్రిక్షన్ ఏది లేకుండా ఉప్పు, నీళ్ళ పదార్థాలు మాత్రం తక్కువ తీసుకోమని చెప్తాం. ఒక డయాలిసిస్కి ఇంకో డయాలిసిస్కి మధ్యలో బరువు బాగా పెరుగుతారు కాబట్టి సాల్ట్ అండ్ వాటర్ తగ్గించి నార్మల్ డైట్ తీసుకోమని చెప్తాం అన్నమాట. సో మన దేశంలో ఇప్పుడు కిడ్నీ డిజీజ్ అనేది చాలా పెద్ద ప్రామాణికంగా పెరుగుతూ ఉన్నది. దీనివల్ల మనందరం కూడా కిడ్నీ డిజీజ్ గురించి ఇంకొంచెం అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ
వీడియోని మీరు వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. దీన్ని దయచేసి అందరితో షేర్ చేసుకొని భారతదేశంలో కిడ్నీ డిజీజ్ అనే ఒక జబ్బుని తగ్గించే దాంట్లో మీరు తోడ్పడతారని నా ఆశ. థ్యాంక్ యూ.